దేశ విదేశాలు ఏం చేస్తున్నాయో వారి మీద, రాజ్యాల మీద సాతానుడు పనిచేస్తున్నాడు. భారతదేశము ఒక ఉన్నతమైన దేశము, సిరి సంపదలు కలిగినటువంటి దేశము, ఎక్కువ జనాభా కలిగినటువంటి దేశము కూడా, జ్ఞానం కలిగినటువంటి దేశము కూడా. ఈ జ్ఞానాన్ని చెరుపుటకు శత్రువులు అనేకమైనటువంటి పన్నాగాలు పన్నుండొచ్చు. అలాగునే సాతానుడు కూడా దేవుని ప్రజలనే రాజ్యం మీద అనేకమైన పన్నాగాలు పన్ని ఆ దేవుని రాజ్యములో నుండి విడిపించేసి నరకములోనికి తీసుకొని పోవాలని ఈ లోకంలో ఉన్నటువంటి ఏదేదో వాటిని బట్టి వాటి వశములోకి దేవుని ప్రజలను అప్పచెప్తున్నాడు. మనకి తెలిసినటువంటి కొన్నిట్లో కొన్ని మంది టీవీల వశమైపోతారు, సినిమాల వశమైపోతారు, సీరియళ్ళ వశమైపోతారు, ఫేస్బుక్ వశమైపోతారు, విగ్రహాల వశమైపోతారు, మూఢనమ్మకాలకి వశమైపోతారు, ఆచారాలకి వశమైపోతారు, వ్యసనాలకి వశమైపోతారు. వీటన్నిటి వెనకాల ఉన్న సాతానుడు శక్తి. సాతానుడు వశమైపోయిన వాళ్ళని మనం అడిగితే వాళ్ళు చెప్తారు, అది చెయ్యకుండా మేము ఉండలేకపోతున్నాం, దాన్ని తీసుకోకుండా మేము ఉండలేకపోతున్నాం, దాన్ని పొందుకోలేకుండా మేము ఎందుకంటే మనము దాని వశంలోకి వెళ్ళిపోయాము. అర్థమవుతుందండి? మనము దాని వశంలోకి వెళ్ళిపోయాం కంప్లీట్గా. పాపం వాళ్ళకేమో దేవుడు మీద భయము, భక్తి, ప్రేమ అన్నీ ఉన్నాయి. కానీ ఆ సమయం వచ్చే కొద్దీ, ఆ టైం వచ్చే కొద్దీ అది అతన్ని వశము చేసేసుకుంటుంది. మనమే దేవునికి ఆలయం అని వాక్యం చెప్తుంది. ఇప్పుడు దేవుని ఆత్మతో నింపబడుతున్న మనము దేని వశములో ఉండకూడదు, ఎవరి వశములో కూడా మనము ఎవరి వశంలో ఉన్నావో, దేని వశంలో ఉన్నావో వాటిని బట్టి ప్రభు మాట్లాడుతున్నాడు. మీరు తెలుసుకున్నట్లు వాటితో మాట్లాడుతున్నాడు దేవుడు. ఇదిగో వ్యసనాలు కావచ్చు, మరొకటి కావచ్చు, ఏదైనా సరే వాటితో దేవుని నోరు మాట్లాడుతుంది. మీరు తెలుసుకున్నట్లు నా జనులను నీ వశము నుండి విడిపించబోతున్నాను. నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొట్టి, ప్రభువా విడిపించు నాయన, విడిపించు ప్రభా, నిజంగా నేను బానిసత్వంలో ఉన్నానయ్యా, నిజంగా నేను దాని వశంలో నేను ఉండిపోయాను ప్రభా, అది నన్ను తినేస్తుంది, మింగేస్తుంది, అది నన్ను కాల్చేస్తుందని ఒకవేళ నువ్వు ఒప్పుకున్నోళ్ళ మీద పరిశుద్ధాత్ముడు ఇప్పుడే ఆత్మని కుమ్మరించి ఒక అద్భుతము చేసి దాని వశములో నుండి మిమ్మల్ని లాగివేయు.